జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజా మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. మరి అందరూ కూడా ఈ మెడిటేషన్‌లో పాల్గొవాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి నెల కూడా ప్రతి ఊరూరా వెళ్లి పత్రిజీ మహిళా చైతన్యం టీమ్ అంతా కలిసి 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. మరి ఈ 3 రోజుల వర్క్‌షాప్‌లో కూడా మరి పత్రి సార్ ఏదైతే అందించారో మనకి 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు, వాక్‌క్షేత్రం ద్వారా పత్రి సార్ ఏదైతే అందించారో ఆ సత్యాన్ని వెలికి తీసి క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ఆ 3 రోజుల్లో కూడా ప్రతిరోజు 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, మరి ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయండి. మరి ఆ 3 రోజుల వర్క్‌షాప్‌లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం సార్. స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో నా పేరు వచ్చేసి జైపాల్ రెడ్డి ఫ్రమ్ వనపర్తి. నేను వనపర్తి పిఎస్ఎస్ఎం టౌన్ కమిటీలో జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. సో నా గురించి పరిచయం, నేను 2017లో ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. 2017 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్గా ధ్యానం చేస్తూ, శాకాహారిగా ఉంటూ, ధ్యాన ప్రచారాలు చేస్తూ వనపర్తి టౌన్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం. సో అందరం ఒక టీమ్గా చాలా మంచి వర్క్ చేస్తున్నాం మేడం. సో ఈ మహిళా చైతన్య కార్యక్రమం పత్రిజీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్లాట్ఫారంలో మనమందరం జర్నీ చేయడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. సో ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అర్చన మేడం గారికి మరొకసారి సర్వదా కృతజ్ఞతలు. మనందరి కలయికకు కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి, సదానంద యోగి మహారాజ్ గారికి, సప్త ఋషులకు, హిమాలయ యోగులకు, పరమ గురువులకు, ఎంటర్ గెలక్సీ మహా పరమ గురువులకు, ప్రకృతి మాతకు, మనందరినీ ఇంత చక్కటి ప్లాట్ఫారం ఏర్పాటు చేసి ఉన్నటువంటి సోషల్ మీడియాకు కూడా మరొకసారి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతూ, సో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసినటువంటి అర్చన మేడం గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. సో ఈరోజు గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం గురించి మనం స్టార్ట్ చేసేదే ఫస్ట్ ఎవరి నుంచి ఏదైనా పొందామంటే కృతజ్ఞత చెప్తాం. మనకి అవకాశాన్ని కల్పించినందుకు కూడా విశ్వానికి, సోషల్ మీడియాకు మరియు పత్రిజీ గారికి, మనందరినీ ఒక థాట్ను తీసుకొచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా సర్వదా కృతజ్ఞతలు. సో గ్రాటిట్యూడ్ మీన్స్ లా ఆఫ్ గ్రాటిట్యూడ్. మనం ఏదైతే పొంది ఉన్నామో ఈ భూమి మీద, మనం పొందిన ప్రతి దానికి, ప్రతి వస్తువుకు, ప్రతి మనిషి నుంచి మనం తీసుకున్నటువంటి హెల్ప్కు ఎప్పుడు కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెప్తామో, చెప్పడం వల్ల పొందినటువంటి విషయాన్ని ఇంకా బియాండ్ అంటే అబెండెన్స్ను కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు మనం సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. మేడం వాయిస్ వస్తుందా, వినపడుతుందా మేడం? వస్తుంది సార్, వస్తుంది. ఏమన్నా ఉంటే చెప్పండి మేడం, ఏమన్నా ఎక్కడన్నా ఏమన్నా గ్యాప్ అనిపిస్తే. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం ఉదయాన్నే లేచాము, మరొక రోజు మనకు కానుకగా లభించినందుకు కృతజ్ఞతలు. సో నిన్న మనం పొందిన వాటి అన్నిటికీ మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు మన శరీరంలో అవయవాలన్నీ చాలా చక్కగా పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. సో మనకు కళ్ళు కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ భూమి మీద కళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ప్రకృతి అందాలను చూడలేకపోతున్నారు. అసలు ప్రకృతి పంచభూతాలు ఎలా వికసిస్తున్నాయి, వాటి యొక్క అందాలను కూడా ఆ యొక్క కన్ను లేని వాళ్ళు చూడలేకపోతున్నారు. కాబట్టి మన శరీరంలో మనకు కళ్ళు కలిగి ఉన్నందుకు
కండ్లకు మనం ఒకసారి కృతజ్ఞతలు. ఈరోజు కాళ్ళు లేని వాళ్ళని చూస్తున్నాం. సో నిజంగా మనం కారు లేదని బాధపడుతున్నాం. కానీ కారు కంటే మనకు భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు గదా! సో మనకున్నటువంటి ఆ కాళ్ళకు ఒకసారి కృతజ్ఞతలు. ఒక సందర్భంలో ఒక మానవుడు తను సుదీర్ఘ కాలంలో ప్రయాణం చేస్తుంటే తన కాళ్ళకు చెప్పులు లేవని జెప్పి ఆ భగవంతుడిని, ఆ దేవుడిని తిడుతున్నాడంట. కానీ ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత తన కంటికి ఒక కాలు లేని మనిషి, 2 కాళ్ళు లేని మనిషి కనిపించాడంట. సో తనతో పోల్చుకుంటే నేనే చాలా అదృష్టవంతుడిని అని జెప్పి అనుకున్నాడంట. సో మనం కూడా అట్లా జ్ఞానోదయం పొంది ఉండాలి. ఎందుకంటే మనం ఇతరులతో పోల్చుకోవాల్సింది మనకంటే ఎక్కువ ఉన్న వారితో పోల్చుకొని మనం బాధపడుతుంటాం. కానీ అక్కడ కాదు, ఇక్కడ మనం ఏం పోల్చుకోవాలంటే వాళ్ళతో కారు ఉంది అని కాదు, మనకు భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు అని ఆ కాళ్ళకు మనం కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు మనకు చక్కటి శరీరాన్ని ఇచ్చాడు. శరీరం కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. ఎంతోమంది శరీరం సహకరించక హాస్పిటల్‌లో పాలయ్యి ఉంటున్నారు. సో, వాళ్ళు బెడ్‌కే రెస్ట్ అయ్యి ఉంటున్నారు. మనం అట్లా కాకుండా మనం తిన్నది అరుగుతుంది. మరియు మనం చక్కగా మన పనులు మనం చేసుకుంటున్నాం. మనం ప్రపంచాన్నంతా చూస్తున్నాం, వీస్తున్నాం, వికసిస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. సో, వాటికి మనం శరీరానికి కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత మనం ఈరోజు ఏదైతే రుచికరమైనటువంటి భోజనాన్ని చవి చూస్తున్నామో, సో, చాలామందికి నాలుక మీద జిహ్వ చాపల్యాలు, ఆ రుచి చిహ్నాలు అనేటివి కోల్పోయి ఉన్నారు. కానీ నిజంగా ఈరోజు మనం ఏదైనా తీసుకొని తింటున్నాము అంటే వాటి రుచిని మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నాము. ఒక తీపిని రుచి చూస్తున్నాము, ఒక చేదును రుచి చూస్తున్నాము, ఒక పులుపును రుచి చూస్తున్నాము. ఉగాది పచ్చడిలాగా అన్ని వాటిని మనం రుచి చూస్తున్నాం. అంటే ఆ రుచి లేని వాళ్ళు, నాలుక రుచి తెలియని వాళ్ళు ఈరోజు ఎంతోమంది ఈ భూమి మీద చాలామంది చాలా బాధలు పడుతున్నారు. సో, ఈ రకంగా మనం పొందుతున్న ప్రతి ఆహారానికి కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు వాసనను పీల్చగలుగుతున్నాం. కొంతమందికైతే వాసన పీల్చుకునే శక్తిని గూడా కోల్పోయారు. ఆ శ్వాస ఆ యొక్క ఆహ్, ఆ శ్వాస ముక్కు వాళ్ళకి ఆ శ్వాసను, ఆ రుచిని, తర్వాత ఆ వాసనను గుంజుకునే స్థితి గూడా కోల్పోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో, మనకు అలాంటి పరిస్థితి లేకుండా మనం ఈ అద్భుతమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం అడుగులేస్తున్నందుకు ప్రతిరోజు నిత్య ఆనందంగా, యవ్వనంగా చాలా అద్భుతంగా ఎంతో జీవితాన్ని సంతోషంగా మనం జీవిస్తున్నాం. సో, మనం పొందుతున్నటువంటి ప్రతి సంతోషానికి మనం క్షణం క్షణం కృతజ్ఞత చెప్తూ ఉండాలి. సో, ఈరోజు ఆహారం తిన్నది అరుగుతుంది. నాలుక రుచి చూడగలుగుతుంది. ముక్కు వాసన గుంజగలుగుతుంది. కళ్ళు మన కంటి ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఎన్ని అద్భుతమైనటువంటి అందాలున్నాయి. అసలు విశ్వంలో ఎన్ని ప్రకృతి అందాలను మనం వికసిస్తున్నాం. ప్రతిదాన్ని మనం చూస్తున్నాం. కంటి చూపు లేని వాళ్ళు ఒక స్పర్శను కూడా వాళ్ళు అది చేయలేరు. సో, మనకు శరీరం స్పర్శ కూడా తెలుస్తుంది. ఒక మనిషి మన అమ్మ, మన నాన్న, మన పేరెంట్స్ గావచ్చు, మన రిలేషన్ కావచ్చు, మనం పట్టుకొని వాళ్ళు మనతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని చూస్తున్నాం. మరి వాళ్ళ శరీరం యొక్క స్పర్శ మన శరీరానికి తగిలినప్పుడు ఆ అనుభూతి పొందుతున్నాం. సో, ఆ రకంగా కూడా మనం పొందినటువంటి ఈ శరీరానికి సర్వదా కృతజ్ఞతలై ఉండాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెప్తామో చెప్పినటువంటి దానికి ఇంకా రెట్టింపు ఫలితాన్ని మనం పొందడం జరుగుతుంది. కాబట్టి కృతజ్ఞత అన్నది మనం ఎక్కడ ఎవరి నుంచి ఏ సహాయం తీసుకున్నా వాటికి మనం ఎప్పుడు సర్వదా కృతజ్ఞతలమై ఉండాలి. సో, ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఒక చిన్న ఇల్లు కలిగి ఉంది. ఆ ఇంటికి మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్పాలి. మనకంటే ఇంకా ఇల్లు లేని వాళ్ళు ప్లాట్‌ఫార్మ్ రోడ్డు మీదనే పడుకునే వాళ్ళు, చిన్న చిన్న పూరి గుడిసెలేసుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వర్షం వచ్చినా, ఎండ తగిలినా, ఇంకేదైనా వరదలొచ్చినా, ఏ రకమైన ప్రకృతి విపత్తులొచ్చినా గూడా వాళ్ళు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటది. కానీ మనకొక చిన్న ఇల్లు ఉన్నందుకు, ఆ ఇంట్లో మనము ఉండడానికి ఆశ్రమం ఉంటుంది. మనం బట్టలు పెట్టుకోవడానికి ఉంటుంది, స్నానానికి ఉంటుంది. అన్ని రకాల వసతులను ఆ ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎండకు, వానకు, చలికి అన్నిటికి మనం తట్టుకోవడానికి మనకొక ఇల్లుంది. మనం ఏం చేస్తామంటే ఉన్న ఇంటిని కృతజ్ఞత చెప్పకుండా మనకంటే ఇంకా పెద్దగా ఇల్లున్న వారిని పోల్చుకొని వారితో వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లుందని మర్చిపోతుంటాం. అంటే ఎప్పుడైతే మనకు ఉన్న వాటిని మనం మర్చిపోతామో, మనం ఇతరులతో కంపారిజన్ చేసుకుంటామో, సో విశ్వం మనకేం చేస్తుందంటే మనకు ఇచ్చినటువంటి వాటిని మనం కృతజ్ఞతా భావం చూపనప్పుడు ఆ విశ్వం ఇంకేం చేస్తుందంటే నీకు ఉన్న వాటిని కూడా ఇంకా రావాల్సిన వాటిని కూడా ఇవ్వడానికి ఇష్టపడదు. సో, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోని, వారికి ఒక చిన్న కప్పు కాఫీ ఇచ్చాము. వారు చాయ్ చాలా బావుంది మాస్టర్, మంచిగా ఉంది, చాలా టేస్ట్ ఉంది. మీరిచ్చినందుకు నాకు థాంక్ యూ అని చెప్పారనుకోండి,
వారికి ఇంకేదైనా మనం ఇంకోసారి వారికి భోజనం పెట్టడమో, ఇంకేదైనా హెల్ప్ చేయడమో, ఇంకే రకమైన వారితో రిలేషన్ మెయింటైన్ చేయడమో ఉంటుంది. సో, "ఏం చాయ్ ఇచ్చారండి మీరు? చాయ్ ఏం బాలేదు" అని అన్నారనుకోని, ఇంకేదైనా మనం ఇవ్వాలన్నా గూడా ఇవ్వలేం. వారికి ఇంకా నెక్స్ట్ టైమ్ ఏదన్నా హెల్ప్ చేయాలన్నా చేయలేకపోతాం. ఎందుకంటే వారికి కృతజ్ఞతా భావం లేదు. సో, వీళ్ళకెందుకియ్యాలింకా, ఇవ్వకపోవడమే మంచిదనిపిస్తది. అంటే వారికు అంటే వారు వారి మాట ద్వారా వారు పొందేటటువంటి లాభాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మనము ఎవరి నుంచి ఏది పొందినా, ఏది తీసుకున్నా దానికి మనం ఎప్పుడు కృతజ్ఞత అనేది ఎప్పటికీ మర్చిపోవద్దు. సో, మనం ఆల్రెడీ పొందిన వాటికి కృతజ్ఞత చెప్తూ, పొందబోయే వాటికి కృతజ్ఞత చెప్తే ఈ విశ్వంలో మనం మనకంటే అదృష్టవంతులు ఇంకొకరు లేదు. ఈ విశ్వంలో మనం సాధించలేనిదంటూ ఇంకొకటి లేదు. ఈరోజు మనం చాలా ప్రశాంతంగా బయట ప్రపంచంలో తిరగగలుగుతున్నాం. సో, ఏ తప్పులు చేయని వాళ్ళు నేరాలను అనుభవిస్తూ జైళ్ళల్లో ఆహ్, చిప్పకూడు తింటూ ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు. తెలిసి తెలియని పాపాలకు, తెలిసి తెలియని పనులకు, కర్మలకి, తర్వాత ఎవరో చేసిన దానికి గూడా కొందరు ఈ యొక్క కర్మను ఆ జైల్లో ఉండి అనుభవిస్తున్నారు. మనం ఈరోజు ఎంతో చక్కగా మనం ఏం చేస్తున్నామంటే, ఎంతో చక్కగా మనము బయట తిరగగలుగుతున్నాం. చూడగలుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నాం. సో, కాబట్టి మనం తిరుగుతున్నటువంటి ఈ సమయానికి మనకు సహకరిస్తున్నటువంటి విశ్వానికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. సో, హాస్పిటల్‌లో మనం చాలా ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాం. చాలామంది హాస్పిటల్‌లో బెడ్‌కి అంకితమై రోగాలతో, రొప్పులతో చాలా బాధపడుతుంటారు. సో, మనకలాంటి పరిస్థితి లేదు. నిజంగా మనం ఎప్పుడు మన శరీరానికి, మనం అవయవాలకు, మనం అనుభవిస్తున్నటువంటి మన వాటన్నిటికి ఎప్పుడు మనం సర్వదా కృతజ్ఞతలమై ఉండాలి. సో, మనకు జ్ఞానేంద్రియాలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. విశ్వం మనకు చాలా రకాలైనటువంటి విషయాలను మనకు కంటి చూపు ద్వారా చూస్తున్నాం. కంటి చూపు లేని వాళ్ళు సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కంటి చూపు అనేది ఈ ప్రపంచంలో ఒక గొప్ప గిఫ్ట్ అనమాట. సో, ఆ చూపు లేని వారు అంధకారంతో, అంధవిశ్వాసంతో ఎంతోమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారంటే, ఎట్లా ఉన్న పరిస్థితిని కూడా వాళ్ళు ఆ అనుభూతి చెందలేకపోతున్నారు. నిజంగా ఒక్కసారి ఒక రోజు మనం కంటి చూపు లేకుండా మన జీవితంలో మనం జీవించి ఉంటే అసలు ఎన్ని రకాల ఇబ్బందులను మనం చూస్తామో, ఎన్ని రకాల ఇబ్బందులను మనం ఫేస్ చేస్తామో, సో, అలాంటి సమస్య మనకు లేదు కాబట్టి మనం మనం ఎప్పుడు సర్వదా ఈ కళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. సో, ఈ రకంగా కృతజ్ఞత చెప్తూ, చెప్తూ మన శరీరానికి ఉంటే నిజంగా గూడా సంపూర్ణ ఆరోగ్యం లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70% సంపూర్ణ ఆరోగ్యంగా కలిగి ఉన్నాం. కానీ ఇంకొక 30% సంపూర్ణ ఆరోగ్యం లేదనుకోండి. ఎప్పుడు మనం బాగాలేదు, ఆరోగ్యం బాలేదు, సో నాకిట్లా ఉంది, అట్లా ఉంది అని చెప్పడం వల్ల ఏమైతుంటదంటే, ఇంకా సమస్య పెరుగుతుంటదనమాట. కాబట్టి మనం చెప్పాల్సిందేంటంటే, ఎవరైనా అడిగితే ఎలా ఉన్నావు అంటే, నేను చాలా బాగున్నాను అనే పదమే మన నోట్లో ఎప్పటికీ బయటికి రిలీజ్ అవుతూ ఉండాలి. సో, నేను బాలేను, నాకు కొంచెం హెల్త్ బాలేదు అది ఇదని మనం దీన్ని పంచుకుంటూ పోతే ఏమైతదంటే, అది పెంచడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు పొందిన వాటికి కృతజ్ఞత ఉండాలి. సో, మనకెవరైనా ఏదైనా ఒక రకమైనటువంటి మంచి పనులు చేసి ఉంటారు. 99 మంచి పనులు చేసి ఉంటారు. ఒక్క పని ఏదో వాళ్ళు మనకు హెల్ప్ చేయలేకపోయినప్పుడు, వాళ్ళను ఈ చేసినటువంటి ఆ 99 పనులు మర్చిపోయి, ఏదో వాళ్ళకు వీలు కాకనో, లేపోతే అక్కడ పరిస్థితి అనుకూలించకనో మనకు మంచి చేయనప్పుడు, వాళ్ళ గురించి మనం కొంచెం వేరేలాగా అనుకుంటాం. అట్లా అనుకోవడం వల్ల విశ్వం ఏం చేస్తుందంటే, మనకు ఇంకా పొందాల్సిన వాటిని పొందనివ్వకుండా, మనకు వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్‌ని బ్రేక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతిసారి ఏం చెప్పాడంటే, "నువ్వు అతనిలో ఉన్నటువంటి 99 చెడు గుణాలను కాదు, ఒక్క మంచి గుణాన్ని చూసి వారితో మీరు అభినందించండి" అని చెప్తాడు. కాబట్టి వారి నుంచి మనం పొందినటువంటి వాటిని ఎప్పుడు సర్వదా కృతజ్ఞతతో ఉంటూ ఉండాలి. తర్వాత మనం ఈరోజు మనకు ఒక గొప్ప అవకాశం దొరికింది. ఈరోజు మనం పొందినటువంటి ఈ అద్భుతమైనటువంటి పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అనేది ఒక ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ సభ్యులు పరమ గురువుల యొక్క సమ్మేళనంతో ఈ మనందరిని ఒక తాటిపై తీసుకొచ్చారు. సో, ఈరోజు మనం గురువుగారిని చూస్తూ, గురువుగారితో కలిసి, గురువుగారితో ప్రయాణం చేసి ఈ యొక్కటి చక్కటి జ్ఞానాన్ని మనం పొంది ఉన్నాం. ఈ జ్ఞానానికి మనం ఎప్పుడూ కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఆత్మ జ్ఞానమే అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం లేక చాలామంది ఈ భూమి మీద ఎన్నో అవస్థలు పడుతున్నారు. అంధవిశ్వాసంతో, అంధకారంతో, సో మూఢనమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో ఎన్నో రకాలైనటువంటి పూజలు, నోములు, గుళ్ళు, బళ్ళు అని తిరుగుతూ, సో దేవుడెక్కడ? దేవుడెక్కడ? అని వారు దేవుడి కోసం తపిస్తూ ఉన్నారు. సో మనమే దేవుళ్ళమని పరిచయం చేసినటువంటి పత్రిజీ గారికి కూడా మనం ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి.
మనం కృష్ణుడిని చూడలేదు, బుద్ధుడిని చూడలేదు, జీసస్ని చూడలేదు, ఆంజనేయ స్వామిని చూడలేదు, పరమ గురువులను చూడలేదు. కానీ మనం పత్రిజీని చూసాము. పత్రిజీ మనకు అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారాన్ని ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతంగా ఆనందంగా జీవించడానికి మనకు ఒకటి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశారు. వారికి మనం సర్వదా మన తుది శ్వాస వరకు మనం ఈ పిఎస్ఎస్ఎంకు గురువు గారికి ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉండడం వల్ల విశ్వం నుంచి మనకు ఇంకా పరమ గురువుల నుంచి ఎప్పుడు మనకు కొత్త జ్ఞానాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి రిలేషన్స్ కావచ్చు, సో మంచి స్నేహితులు ఉండి ఉంటారు. కానీ అందులో ఎవరో కొందరు మాత్రం కొంచెం మనకు ఇబ్బంది కలిగించిన వాళ్ళు ఉంటారు. సో వారి పట్ల కూడా మనం ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. సో ఈ కృతజ్ఞత అనేది ఎప్పుడు మనం కృతజ్ఞత చూపిస్తుంటామో వారిలో ఉన్నటువంటి ఆ మంచితనము, మానవత్వము ఎక్కడైనా కొంత క్రూరత్వం కనిపించినా కూడా మనం వారిని కృతజ్ఞతా భావంతో చూపించినట్లయితే మనం ఎప్పుడు వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం మన ఆత్మపూర్వకంగా సాక్షిభూతంగా వాళ్ళకు మన ఆత్మశక్తితో వాళ్ళకు మన థాట్స్ రూపకంగా వారికి మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ కొట్టుకుపోయి మనం ప్రతి కణం యాక్టివ్గా పనిచేస్తే ప్రతి కణం మనం ఒక గ్రాటిట్యూడ్ని ఒక మంచి హ్యాబిట్ను ఏర్పాటు చేసుకున్న వాళ్ళం అవుతాం. సో వారికి కృతజ్ఞత చెప్పడం వల్ల ముందు మనమే బెనిఫిట్ పొందుతాం. మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి పెరుగుతుంది, మనలో ఉన్నటువంటి ఆ బరువు తగ్గుతుంది, మనలో ఉన్నటువంటి కొంత ఆ నేరో సిస్టమ్ డెవలప్ అవుతుంది. మనలో ఉన్నటువంటి కొంత నారో సిస్టమ్ను మనం రిమూవ్ చేసుకొని బియాండ్ అంటే సమృద్ధిని, సంపదలను అభివృద్ధి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరి పట్ల మనము ఏది పొందినా కనీసం వారి పట్ల మనము కృతజ్ఞత చూపడానికి మనము సర్వదా సర్వదా మనం ఎప్పుడు ఎల్లవేళలా ఈ యొక్క విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఎవరైనా ఒక దారి వెంట వెళ్తుంటే దారి అడిగితే వాళ్ళకు దారి చెప్తే వాళ్ళకు మనం ఏం చెప్తుంటామంటే థ్యాంక్ యూ అని చెప్తాం. సో థ్యాంక్ యూ చెప్పడం వల్ల వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి ఆ చిరునవ్వు మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం ఇన్ని పొందుతున్నటువంటి విశ్వానికి మనం థ్యాంక్ యూ చెప్పకపోతే విశ్వంలో వీనికి ఎన్ని ఇచ్చినా దండగరా నాయన అనే పరిస్థితి మనం తెచ్చుకోకుండా తర్వాత మన స్నేహితులతో మనం ఏదైతే పొంది ఉన్నామో వారికి కృతజ్ఞత చెప్తూ మనకు చక్కటి రిలేషన్ కలిగి ఉన్నందుకు మనకు ఉన్నటువంటి ఆ రిలేషన్కు ఒకసారి ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకోవాలి. మన రిలేషన్లో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న డ్రాబ్యాక్స్ వస్తుంటాయి అనమాట. సో రిలేషన్లో ఏదైనా ఒక చిన్న అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు ఒక విషయం మీద పరస్పర అవగాహన లేనప్పుడు మనం ఏమనుకుంటామంటే సో వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటలేరు అనే ఒక భావం మనలో కలుగుతుంది. సో వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటలేరు అనే దానికి అక్కడ ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉండొచ్చు. తర్వాత వారు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరే ఉండొచ్చు. కానీ ఆ విషయంలో మనం దాన్ని గ్రహించకుండా సో వారి నుంచి మనం పొందినటువంటి ఆ లాభాలను అన్నీ మర్చిపోయి మనం వారి పట్ల కొంత కృతజ్ఞతను తగ్గి అంటే వాళ్ళ పట్ల మనకు వేరే ఆలోచనతో అంటే కొంచెం నకారాత్మకమైనటువంటి భావన కలిగి ఉండడం వల్ల మనకు వాళ్ళకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ గ్యాప్ కావడం వల్ల మనం వారి నుంచి పొందాల్సినటువంటివి ఇప్పటికి పొందినవి మర్చిపోయి పొందాల్సినటువంటి వాటిని కూడా మనం పొందకుండా ఉండడానికి వారితో ఉన్నటువంటి స్నేహాన్ని దెబ్బతీర్చుకోవడానికి ఉన్నటువంటి ఒక ఏకైక మార్గం ఏంటంటే మన మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లెవెల్ని పెంచుకోకపోవడం. తర్వాత మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్ బాండింగ్లో కొంత అవగాహన అంటే అర్థం చేసుకునే తత్వాన్ని మర్చిపోయి సో వారి నుంచి పొందినటువంటి ఆ యొక్క అవసరాలను మర్చిపోయి మనం వారితో ఉన్నటువంటి ఆ స్నేహం పట్ల మనకు సరైన అవగాహన లేక వారిని మనం కోల్పోవడం జరుగుతుంది. సో వారిని అంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక రిలేషన్ కావచ్చు, మన దగ్గర ఉన్నప్పుడు దానికి ఆ వాల్యూని ఇవ్వలేమనమాట. సో మన దగ్గర ఎప్పుడైతే లేకుంటుందో మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తామంటే ఆ మనిషి వాల్యూ కానీ ఆ వస్తువు వాల్యూ కానీ తెలవడం జరుగుతుంది. ప్రతిసారి ఏమంటాడంటే నీ దగ్గర లేనప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. ఒక రిలేషన్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మన దగ్గరికి ఎవరైనా వచ్చి పలకరించినప్పుడు వారిని మనం కొంచెం పట్టించుకోకపోవడం కానీ చులకన భావంతో చూడడం కానీ ఉండడం వల్ల ఏమవుతుందంటే వారు మళ్ళీ నెక్స్ట్ టైం మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. అలాగే విశ్వంలో మనం ఏదైతే పొందామో పొందిన వాటికి మనము కృతజ్ఞత అనేది చూపకపోతే ఎట్లయితే మన దగ్గరికి వచ్చిన మనిషిని మనం పలకరేయకుండా వారిని పట్టించుకోకుండా వారితో నెగ్లెక్ట్ గా బిహేవ్ చేయడం వల్ల వారు నెక్స్ట్ టైం మనకు కలిసినా కూడా వాళ్ళు మనల్ని విష్ చేయడు. తర్వాత నెక్స్ట్ టైం మన దగ్గరికి రావాలన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనేది ఎంత సత్యమో విశ్వంలో కూడా మనం సర్వం
ప్రతిరోజు ఎన్నో విషయాలను మనం పొందుతున్నాం. వాటన్నిటిని కూడా మనం పొందిన ప్రతి దానికి కృతజ్ఞత చెప్పడం వల్ల విశ్వంలో ఇంకా ఎన్నో విషయాలు పొందడానికి, ఎంతో లాభం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పొందిన ప్రతి దానికి మనం సర్వదా కృతజ్ఞతా భావంతో ఉండాలి. సో పొందబోయే వాటికి కూడా కృతజ్ఞత ఉండాలి. స్నేహితుల పట్ల కృతజ్ఞత ఉండాలి. రిలేషన్ పట్ల కృతజ్ఞత ఉండాలి. రిలేషన్ బ్రేక్ కావడానికి కారణాలు కృతజ్ఞతా భావం లేకపోవడమే. మనం ఎప్పుడైతే మన వారితో సహాయం పొందామో, హెల్ప్ తీసుకున్నామో, వారికి మనము సర్వదా కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. సో ఎప్పుడు థ్యాంక్ యూ అనేది 100 సార్లు చెప్పాల్సి టైంలో కూడా మనం దాన్ని 100 సార్లు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మనం మన ఆత్మపూర్వకంగా, మన ఆత్మశక్తితో, మన థాట్స్ రూపకంగా మనం ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలో వారికి మనం థ్యాంక్స్ చెప్పొచ్చు. మనకు పత్రిజీ గారు థాట్ పవర్ నేర్పించారు. సో మన ఆలోచన విధానం నేర్పించారు. మన ఆలోచన శక్తితో ఆత్మతో వాళ్ళకి మనకు కనెక్టివిటీని కూడా నేర్పించారు. సో ఆత్మశక్తితో మనకున్నటువంటి ఆత్మశక్తితో, మన ధ్యాన శక్తితో వారికి ఎప్పుడు ప్రతిసారి మనం వారి నుంచి పొందినటువంటి దానికి కృతజ్ఞత బయటికి ప్లే చేయనప్పుడు మనం ఆత్మశక్తితో, మన మనస్ఫూర్తితో, మన భావనతో వారికి మనం కృతజ్ఞత చెప్పడం వల్ల విశ్వంలో మనకు వాళ్ళకు మంచి రిలేషన్ ఏర్పాటు చేస్తుంది. ఇంకా మోర్ బెనిఫిట్స్ మనం పొందడానికి అవకాశాలు ఉంటాయి. సో గ్రాటిట్యూడ్ అనేది వెరీ 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 మన ప్రతి ఒక్కరి జీవితంలో ఇంపార్టెంట్ టూల్గా మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రాటిట్యూడ్ ను మనం ప్రతి క్షణము, ప్రతిరోజు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం గ్రాటిట్యూడ్ చెప్తూనే ఉండాలి. ఎందుకంటే విశ్వంలో ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఒకరి నుంచి ఒకరు దేన్నైనా పొంది తీరాల్సిందే. ఎవరు సెల్ఫ్ గా డిపెండెన్సీ లేదు. అంతా ఇండిపెండెన్సే. అంటే అందరూ అందరితో సహాయాన్ని కోరే వాళ్ళమే. ఎవరు నేను సెల్ఫ్ గా నేను ఒక్కనే ఉండగలుగుతాను, నేను ఒక్కనే ఇవన్నీ చేశాను, ఇవన్నీ పొందాను, నాకు ఎవ్వరి సహాయం పొందలేదు అననికి ఆస్కారం లేదు. సో ఒక ప్రధానమంత్రి అయినా కూడా ప్రజల చేతనే ఎన్నుకోబడతాడు. ఒక ముఖ్యమంత్రి కూడా ప్రజలచే ఎన్నుకోబడతాడు. కాబట్టి ఆ ప్రధానమంత్రి కూడా సమాజానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులైనా కావచ్చు, ఎవరైనా ఏది అయినా కూడా ఒకరి నుంచి ఒకరు లాభాన్ని పొందారు, ఒకరి నుంచి ఒకరిని హెల్ప్ని పొందారు, ఒకరి మీద ఒక డిపెండెన్సీతో మనం జీవితాన్ని జీవిస్తున్నాం, లివింగ్ చేస్తున్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్కరికి మనం పొందిన వస్తువుకు కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్తూ ఉండాలి. సో మన దగ్గర కొంత డబ్బు ఉంది. సో మనం ఆ ఉన్న డబ్బుకు మనం కృతజ్ఞత చెప్పడం వల్ల విశ్వం మనకి ఇంకా సమృద్ధి, సంపద అనేది ఇంకా పెంచుతుందన్నమాట. సో మనం ఉన్న దగ్గర ఉన్నటువంటి డబ్బుకు కృతజ్ఞత చెప్పకపోతే ఏమవుతుందంటే ఇంకా ఉన్నటువంటి ఆ డబ్బును కోల్పోవడానికి అవకాశాలుంటాయి. కాబట్టి మన దగ్గర ఈరోజు ఒక 10,000 ఉన్నాయనుకోండి. ఆ 10,000కు మనము ఎప్పుడు కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఈ 10,000కు కృతజ్ఞత చెప్పడం వల్ల నీకు ఇంకా రెట్టింపు సంపదను ఇవ్వడానికి విశ్వం సహకరిస్తుంది. కాబట్టి నాతోన డబ్బు లేదు అనే విషయాన్ని మనం ఎప్పుడు చెప్తూ ఉంటే లాక్‌నెస్ అనేటటువంటిది మన జీవితంలో ఆహ్, ఏర్పడుతుంది. ఈ లాక్‌నెస్ అనేది ఏంటంటే మ మనం ఆరోగ్యం లేదు అనుకోండి. నాకు ఆరోగ్యం బాగలేదంటే నిజంగా గూడా ఈ విశ్వంలో తథాస్తు దేవతలనే వారు ఉన్నారు కాబట్టి, సో లేదు అనేది ఓహో! ఈ ఆత్మకు, ఈ మనిషికి లేదు అనేది ఇంత ఇష్టమా అని జెప్పి యద్భవం తద్భవతి. అంటే మనం ఎప్పుడు ఏదైతే బయటికి ఉచ్చరిస్తామో అది మన జీవితంలోకి భౌగోళికంగా మానిఫెస్టేషన్ కావడం జరుగుతుంది. కాబట్టి మనము మన దగ్గర ఉన్నదానికి సర్వదా కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఆ 10,000కు నేను కృతజ్ఞత చెప్పాలి. ఈ 10,000 లేకపోతే నేను ఇంకొక వ్యక్తి దగ్గర నేను అడగాల్సొస్తది. అడిగినప్పుడు నా ఆత్మశక్తి కొంత క్షీణించినట్లవుతది. సో నేను పక్కవారిని హెల్ప్ అడుగుతుంటే సో నాకు నేనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి గురి కావాల్సొస్తది. అంటే నన్ను నేను చిన్నబుచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడకుండా నా దగ్గర ఈరోజు ఒక 10,000 రూపీస్ కలిగి ఉన్నందుకు, నా అవసరాలు చాలా చక్కగా తీరుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. సో మన దగ్గర కొంత డబ్బున్న ఆ కొంత డబ్బుకు మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్తుండాలి. మనకి ఈరోజు 1,00,000 లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక 10,000 ఉన్నందుకు మనం సంతోషపడుతూ ఆ 10,000కి మనం కృతజ్ఞత చెప్తుండాలి. సో మనం ఈరోజు ఒక 10,000 పర్ మంత్ సంపాదిస్తున్నాం. ఆ 10,000 సంపాదించకపోతే కూడా మనం మన అవసరాలకు చాలా ఇబ్బంది పడాల్సొస్తది. కాబట్టి మనం సంపాదిస్తున్నటువంటి ఆ 10,000 సాలరీకి మనం మన అవసరాలు తీరుతున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. మనకి ఈరోజు 50,000 జీతం లేదని బాధపడడం కంటే ఉన్న 10,000కు మనం
గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల కలిగే అబండెన్స్, అంటే విశ్వంలో ఏదైతే నీవు పొందామో దానికి పదే 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 మనం గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మనకు బియాండ్, అంటే సంపద సమృద్ధి అనేది ఈ విశ్వంలో అనంతమైనటువంటి సంపదకు మనం అర్హులమవుతాము, అనంతమైనటువంటి ఆనందానికి అర్హులమవుతాం. ఎప్పుడైతే మనం ఎక్కడైతే ఆనందం పొందామో ఆ ఆనందానికి మనం ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. సో మన పట్ల ఎవరైనా సంకుచిత భావం, అంటే ఎవరైనా మన పట్ల కొంత ఆనందాన్ని మనకు రెట్టింపు చేశారో వారికి మనం సర్వదా కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే వారి వల్ల మనం ఆనందాన్ని పొందాము. సో ఈ ఆనందం అనేది, ఈ హ్యాపీనెస్ అనేది, ఈ ప్రశాంతత అనేది, దీనికి కూడా మనం కృతజ్ఞత పొందాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, సో ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు కృతజ్ఞత చెప్పాలి. మన పట్ల ఉన్నటువంటి, మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులకు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మన పట్ల, మన దగ్గర మంచి స్నేహితులు, అంటే ఒక సాత్విక భావం కలిగినటువంటి వ్యక్తులతో మనం సాంగత్యం చేయడం వల్ల వారిలో ఉన్నటువంటి ఆ మంచి గుణాలను సజ వారిలో ఉన్నటువంటి ఆ మంచి గుణాలను మనం నేర్చుకొని వారిలో ఉన్నటువంటి ఆ యాటిట్యూడ్ మనలోకి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి, సో వారితో ఉన్నటువంటి రిలేషన్తో మనం మన యొక్క వాతావరణం, అంటే మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తే అలాంటి అలవాట్లు మనకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి అంటామో, ఒక మన చుట్టూ ఆనందం ఉందంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు మనకు సహకరిస్తున్నట్లు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనకు సహకరిస్తున్నట్లు వారికి మనం సర్వదా కృతజ్ఞత చెప్పాలి. ప్రతిసారి ప్రతి దానికి మనం గట్టిగా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. సో మన ఆత్మపూర్వకంగా ఆ విషయానికి, ఆ పరిస్థితికి, ఆ పరిసరాలకు కృతజ్ఞత చెప్తూ ఉండాలి. సో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర నల్ల తిప్పితే వాటర్ వస్తుంది. గత 15-20 ఇయర్స్ బ్యాక్ వాటర్ కు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. సో మా ఏరియాలో అయితే మేము నీళ్ళ కోసం చాలా 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 ఇబ్బంది పడేవాళ్ళం. మేము ఉదయాన్నే 4 గంటలకు లేచి ఆ వాటర్ కోసం బోరింగ్ దగ్గరికి వెళ్ళడం, తర్వాత గల్లీ నల్లాల దగ్గర లైన్ పెట్టి కూర్చోవడం అనేటువంటి పరిస్థితులను చూసిన రోజులున్నాయి. కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మనం వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్ తిప్పితే వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ కి మనం సర్వదా కృతజ్ఞతలమై ఉండాలి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో గత 20 సంవత్సరాల కింద తలుచుకుంటే వాటర్ చాలా ప్రాబ్లం ఉండేది. సో అది ఈ రోజు మనకు ఎవరి ద్వారానో ఏదో రకంగా మనకు వాటర్ను మన ఇంటికో, మన ఇంటి దగ్గర, మన గుమ్మం దగ్గర, మన వాష్రూమ్ దగ్గర వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అనేది సెకండరీ పక్కకు పెడితే వచ్చినటువంటి వాటర్ కు మనం సర్వదా కృతజ్ఞత ఉండాలి. ఏ వస్తువు అయితే మన దగ్గర లేకుంటుందో, ఏ వస్తువు అయితే, ఏ మనిషి అయితే మన దగ్గర లేకుంటారో అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. ఆరోగ్యం పట్ల సంపూర్ణ ఆరోగ్యం ఉన్నప్పుడు ఆ ఆరోగ్యానికి కృతజ్ఞత చెప్పకపోతే, అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం అప్పుడు ఆ ఆరోగ్యం విలువ మనకు తెలుస్తుంది. కాబట్టి ఉన్నదానికి, పొందిన దానికి ఎప్పుడు మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో కృతజ్ఞత అనేది మర్చిపోయి చాలా మంది చాలా సమస్యలతో సతమతమవుతూ ఎన్నో రిలేషన్స్ బ్రేక్ చేస్తూ ఎంతో ఇబ్బందిని కొని తెచ్చుకుంటున్నారు. పొందిన వాటికి మనం కృతజ్ఞత చెప్పలేదు అంటే ఇంకా పొందబోయే సంపదలకు మనము అనర్హతను మనకు మనమే మనమే అడ్డుకట్ట వేసుకుంటున్న వాళ్ళం అవుతున్నాం. కొంత మనం ఆలోచించి అవగాహనతో, అండర్స్టాండింగ్ తో ఎప్పుడైతే మనం దీని పట్ల ఎరుకతో ఉంటామో, మనం పొందిన మన బాడీలో కావచ్చు, మన శరీరంలో కావచ్చు, సో రిలేషన్‌లో కావచ్చు, ఇంకా ఎనీ సిట్యుయేషన్‌లో కావచ్చు, మనం ఏది పొందితే దానికి కృతజ్ఞత చెప్పడం వల్ల ఈ విశ్వం మనకు సర్వదా సహకరిస్తూ మనందరినీ సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఎప్పుడు ఎల్లవేళలా ఒక జీవనదిలా ప్రవహిస్తూ, ప్రవహిస్తూ, ప్రవహిస్తూ మన జీవితంలో ఎన్నో లాభాలను చూపిస్తూ మనం ఎంతో హ్యాపీనెస్‌తో ఉండడానికి సహకరిస్తుంది. కాబట్టి మనం పొందిన ప్రతిదానికి, పొందబోయే ప్రతిదానికి ఎప్పుడు కృతజ్ఞత చెప్తూ ఉండాలి. సో ఈరోజు మనం ఆరోగ్యంగా, ఆనందంగా బయట తిరుగుతున్నాము. చాలా మంది తిన్నది అరగక ఇబ్బంది పడుతున్నారు. సో మన శరీరంలో ఉన్న ప్రతి అణువుకు, ప్రతి కణానికి మనం కృతజ్ఞత ఉండాలి. ఈరోజు మన శరీరం అంతా చాలా చక్కగా పనిచేస్తున్నందుకే మనం ఇంత చక్కటి ఈ ప్రపంచాన్ని లో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప గొప్ప శక్తి క్షేత్రాలు కావచ్చు, ఈ మార్గం కావచ్చు, పత్రిజీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ధ్యాన కార్యక్రమం కావచ్చు, అద్భుతంగా, ఆనందంగా మన జీవితాన్ని ఎంతో సుఖమయం చేసుకుంటున్నాం, ఆనందమయం చేసుకుంటున్నాం, హ్యాపీనెస్ పొందుతున్నాం. ఎన్నో విషయాల పట్ల మనం గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి. సో ఈ యూనివర్స్ లో లా ఆఫ్ గ్రాటిట్యూడ్, దీనికి ఉన్నటువంటి శక్తి అనంతం, అమోఘం. అసలు ఇది కొలమానం లేనిది.
నువ్వు గ్రాటిట్యూడ్ కోల్పోయావంటే సర్వం కోల్పోయినట్లే. కాబట్టి గ్రాటిట్యూడ్‌కు మనం సర్వదా కృతజ్ఞతకే మనం కృతజ్ఞత చెప్తూ, చెప్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు కృతజ్ఞతను ఒక మినిమమ్ ఒక థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ మనం కృతజ్ఞతను మనం బయటికి రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇలా రిలీజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం యాక్టివ్ అవుతుంది. ప్రతి కణం ఉత్తేజితమవుతుంది. ప్రతి కణానికి మనం ఒక మంచి అలవాటును, ఒక హ్యాబిట్‌ని నేర్పించే వాళ్ళమవుతాం. ప్రతి క్షణం మనం ఎరకలో ఉంటాం. మనం ఏం పొందాము, దేనికి మనం కృతజ్ఞత చెప్పాలి. ప్రతి క్షణం కృతజ్ఞతా భావాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే, కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకున్నట్లయితే, మనం సర్వుల పట్ల, సర్వ జీవుల పట్ల, సకల గురువుల పట్ల, మనం పొందిన ప్రతి విషయం పట్ల వాటికెప్పుడు మనం కృతజ్ఞత చెప్పడం వల్ల చాలా, 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 చాలా మోర్ బెనిఫిట్స్ మనం పొందే అవకాశాలుంటాయి. సర్వదా కృతజ్ఞతలు చెప్పకపోతే ఉన్న వాటినే కోల్పోవాల్సొస్తది. ఎందుకు నేను ఈ దారిద్ర్యాన్ని కొని తెచ్చుకుంటున్నాను అంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశాలిస్తుంది విశ్వము. సో, ఎప్పుడైతే కృతజ్ఞతా భావం కలిగి ఉంటావో, నీ యొక్క ఆత్మస్థితి, నీ యొక్క భౌగోళిక స్థితి, ఫిజికల్ స్థితి అన్నీ ప్రాపంచిక జీవితంలో కావచ్చు, ఉన్నదానికంటే ఉన్నత స్థానానికి అవకాశాలు మెండుగా మనకు వస్తుంటాయి. ఏదైతే నువ్వు పొందిన వాటికి కృతజ్ఞత మర్చిపోతావో, ఆ విషయం పట్ల నువ్వు రోజు రోజుకు నీ స్థితి దారిద్ర్యానికి దారి తీస్తుంది. ఎందుకు నేను ఇలా జారిపోతున్నాను అనుకుంటే, నువ్వు పొందిన వాటికి కృతజ్ఞతను చెప్పడం లేదు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మశక్తి తగ్గిపోతుంది. నీలో పొందేటువంటి జ్ఞానాన్ని మీరు మిస్ అవుతారు. సో, జ్ఞానం మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనలో అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం పెరిగినప్పుడు కష్టాలు మన జీవితంలోకి ఎదురవుతాయి. ఆ కష్టాలను మనము ప్రతి వాటితో మనము యుద్ధం చేయాల్సొస్తది. అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంటర్‌లింక్ ఎలా ఉందంటే, ఆ కష్టాలకు బాధపడాల్సొస్తది. కష్టపడాల్సొస్తది. హాస్పిటల్స్ తిరగాల్సొస్తది. ఎన్నో రకాలైనటువంటివి మనం ఆ చేదు జ్ఞాపకాలను, ఆ చేదు అనుభవాలను చవి చూడాల్సొస్తది. సో, వీటన్నిటిని జయించాలంటే మనం పొందిన ప్రతి దానికి, ప్రతి వస్తువుకు, ప్రతి బంధానికి, ప్రతి స్నేహానికి మనం ఎప్పుడు పంచభూతాలకు కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఈరోజు ఇంత చక్కగా ఒక డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ద్వారా ఒక 40 సంవత్సరాల కిందట అత్యసారు ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు, తను ఈ ప్రపంచానికి ధ్యాన పరిచయం చేయాలనుకున్నప్పుడు, ఎక్కడ రవాణా సౌకర్యం కానీ, తర్వాత సోషల్ మీడియా కానీ, వీటి టెక్నాలజీని ఎక్కడ పొందలేకపోయాం. కాబట్టి ఈరోజు మనం టెక్నాలజీని అరచేతుల్లో కూర్చొని ప్రపంచాన్నంతా చూస్తున్నాం. ఈ టెక్నాలజీని మనం కృతజ్ఞత చెప్పాలి. మనం బస్ సౌకర్యం లేకుండే ఇప్పుడు మనకు చక్కటి కారు, సొంతంగా కారు, బైకు వీటన్నిటిని పొంది మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ధ్యానాన్ని అందిస్తున్నాం. ఈ రవాణా సౌకర్యానికి కృతజ్ఞత చెప్పాలి. ఎన్నో, ఎన్నో పొందుతున్నాం. అప్‌డేట్ అవుతూ ఉంది యూనివర్స్. సో, మనం గూడా అప్‌డేట్ అవుతూ కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సహకరిస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా. సో, ఈరోజు ఎన్ని రకాలైనటువంటి లాభాలను పొందుతున్నాము. సో, ఒకప్పుడు ఇలాంటి జూమ్ సెషన్ నిర్వహించుకోవాలంటే కరోనా కంటే ముందు చాలా ఇబ్బందిగా ఉండేది. సో, కరోనా పుణ్యం అంటూ జూమ్ సెషన్‌ని ప్రారంభించుకొని ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు వారి వారి కుటుంబాల్లో ఉంటూ, వారి వారి ఇళ్లలో ఉంటూ, వారి వారి పనులు చేస్తూ, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉంటూ, ఏది మిస్ గాకుండా ఉండి, ఈరోజు మనందరం ఒక దగ్గరికి కలయికను మన అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి ఈ డిజిటల్ సోషల్ మార్కెటింగ్ ఈ సో ఆహ్, డిజిటల్ మార్కెటింగ్, ఈ జూమ్ సెషన్ అనేది, ఈ టెక్నాలజీ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, మనందరినీ ఒక తరంగ శక్తి ద్వారా మనందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి, మనందరికి ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేయడానికి పత్రిజీ గారు ఏర్పాటు చేసినటువంటి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్‌కు మనమందరినీ ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి ఈ డిజిటల్ మీడియా ద్వారా మనమందరం ఎంతో చక్కటి జ్ఞానాన్ని ప్రతిరోజు వింటున్నాము. సో, అద్భుతమైనటువంటి సంగీతాన్ని వింటున్నాము. మనం ఇంట్లో ఉండు వీటన్నిటిని ప్రపంచమంతా మన అరచేతిలో ఉండేటట్లు మనం సర్వదా అనుభవిస్తున్నాం. కాబట్టి వాటికి కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞత చెప్తూ ఉండాలి. సో, ఈరోజు ఈరోజు మనకు కొత్త విషయాలు ఏదైనా నేర్చుకుంటే వాటికి కృతజ్ఞత చెప్పాలి. ఎవరైనా ఏదైనా పొంది వారి ద్వారా పొంది ఉంటే దానికి మనం కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత అనేది మన జీవితంలో
ఒక హ్యాబిట్గా ఉండాలి. రెగ్యులర్గా మనం దాన్ని ఒక నిత్య విద్యార్థిలాగా రోజు 3 పూటలు ఆహారం ఎలా తీసుకుంటున్నామో, ఈ ఆహారం ఎంత ముఖ్యమో, లా ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది కూడా అంతే ముఖ్యమని నేను చెప్తున్నాను. కాబట్టి నా జీవితంలో నేను ఇప్పటికీ పొందిన వాటికి ప్రతిరోజు, ప్రతి క్షణం నాకు ఇచ్చినటువంటి అవకాశాలన్నిటికీ, ఈ విశ్వానికి, ఈ విశ్వంలో నాకు సహకరిస్తున్న వాటికి ఎప్పుడు నేను సర్వదా కృతజ్ఞత ఉంటాను. పత్రిజీ గారికి సర్వదా కృతజ్ఞులుగా ఉంటాను. రాము మాస్టర్ గారి ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను. అర్చన మేడం ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను. వారికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటాను. ఎందుకంటే నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉంటున్నాను, ఇంత జ్ఞానాన్ని పొందానంటే మనం ఎవరి ద్వారా అయితే ఏదైతే పొందామో అద్భుతమైనటువంటి జ్ఞానం పొందడం వల్ల ఎప్పుడు నేను ఆనందంగా ఉంటున్నాడు. నాలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మూఢాచారాలన్నిటిని పోగొట్టి ఒక అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఆ గురువుల పట్ల ఎప్పుడు కృతజ్ఞత ఉంటాను. ఎందుకంటే నేను ప్రతిరోజు ఆనందంగా జీవిస్తున్నాను, ఐశ్వర్యంగా ఉంటున్నాను, ఎంతో హ్యాపీనెస్‌తో ఉంటున్నాను, ఎంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నా అంటే నేను తెలుసుకున్నటువంటి జ్ఞానము PSSMలో ఈ అల్టిమేట్ నాలెడ్జ్‌లో మనకు కొంత నాలెడ్జ్ పొందినందుకు మన జీవన శైలి పట్ల మనం ఒక బౌండరీస్ ఏర్పాటు చేసుకొని ఉండి, ఆ బౌండరీస్‌లో దుఃఖిస్తున్నటువంటి మనకు ఈరోజు ఒక పావురాన్ని బంధించినటువంటి సమయంలో అది ఎంత బంగారు దానిలో పెట్టినా కూడా అది ఇబ్బంది పడే రోజు నుంచి మన ఆ బౌండరీస్ దాటి మనం విశ్వవ్యాప్తంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదను మనం చవిచూసి, రుచి చూసి, వాటిని మనం స్వీకరించి, ఆ జ్ఞానాన్ని మనమంతా అప్లికేషన్ చేసుకొని, మన జీవితంలో తర్జుమా చేసుకొని, వాటిని అనుభవిస్తున్నందుకు, నిత్య ఆనందంగా, హ్యాపీనెస్‌తో జీవిస్తున్నందుకు సర్వదా నేనెప్పుడూ కృతజ్ఞత ఉంటాను. సో, మనము పొందిన ప్రతి దానికి మనం కృతజ్ఞతను మర్చిపోయామంటే, మనము పొందబోయే సంపదలకు, ఆనందానికి, వాటన్నిటికి మనకు మనమే అడ్డుకట్ట వేసుకొని, మనకు మనమే వాటిని మన జీవితంలోకి వస్తున్నటువంటి కొత్త మార్పులను, కొత్త సంపదలను, కొత్త రిలేషన్స్‌ని, కొత్త స్నేహాన్ని, కొత్త సమృద్ధిని మనము ఏ లాక్ చేసుకునే వాళ్ళమవుతాం, బ్రేక్ చేసుకునే వాళ్ళమవుతాం. కాబట్టి పొందిన ప్రతి దానికి మనం ఎప్పుడు కృతజ్ఞతను మనం అప్లికేషన్ చేస్తూ ఉండాలి. సో, ఈ కృతజ్ఞత అనేది నీ జీవితంలో ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయడం వల్ల నీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి అంటాడు, ఏ పనిని అంటే ఆధ్యాత్మిక రంగంలో తెలుసుకున్న వాటిని అంటే తెలుసుకోవడం గొప్ప కాదు, తెలుసుకున్న వాటిని ఆచరించడం గొప్ప. ఆచరించిన వాటిలో ఆ ఫలితాన్ని పొందడం గొప్ప. కాబట్టి కల్ కరేజో ఆజ్ కరో, ఆజ్ కరేజో అబ్ కరో, అబ్ కరేజో అబ్బీ కరో. రేపు చెయ్యాలనుకున్నది ఈ రోజే చెయ్యి, ఈ రోజు చెయ్యాలనుకున్నది ఇప్పుడే చెయ్యి అని సంత్ కబీర్ దాస్ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి రేపు కాదు, ఈ రోజే, ఈ క్షణమే ఏదైతే పొందామో ఈ క్షణం నుంచే ఒక కొత్త అలవాటును మన జీవితంలో ఆ హ్యాబిట్‌ని మనం ఏర్పాటు చేసుకోవాలి. సో, ఈ రోజు నుంచి మనము హ్యాబిట్‌లో మన జీవితంలో రెగ్యులర్‌గా లా ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావాన్ని మేడం, మేడం ఎనీ డిస్టర్బెన్స్? లేదు సార్. నేను చూస్తాను సార్. మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఏమన్నా ఇబ్బంది, ఏమన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తే చెప్పండి మేడం. ఓకే. లేదు సార్. నేను మ్యూట్ 7 చేస్తాను. మేడం 7 వరకు కదా? ఆ! ఓకే. థ్యాంక్ యూ కంటిన్యూ చేయండి. మేడం జీ. కంటిన్యూ చేయండి సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు కంటిన్యూ చేయండి. సో, మనము ఈ యూనివర్స్‌లో పొందిన ప్రతిదానికి మనము గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల ఇంకా పొందబోయే సంపదలకు మనము వెల్కమ్ పలికే వాళ్ళం ఉంటాం. అంటే మన జీవితంలో లా ఆఫ్ ఎంతటి మార్పులను చూస్తుందంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరుగుతుంది. కాబట్టి మనము గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ వెపన్. కాబట్టి ఎప్పుడు మనం సర్వదా కృతజ్ఞతా భావాన్ని మన మన మనలో ప్రతి క్షణం, ప్రతి కణం గ్రాటిట్యూడ్‌ను కలిగి ఉండేటట్లు మనం డెవలప్ చేపిస్తూ మన మైండ్‌కు ఒక చక్కటి అలవాటుని ఏర్పాటు చేయాలి. సో, గ్రాటిట్యూడ్ చెప్పకపోతే సర్వం కోల్పోవడం జరుగుతుంది. ఉన్న స్థితి నుంచి ఇంకా దారిద్ర్యానికి దారి తీస్తుంది. కాబట్టి
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే సర్వదా కృతజ్ఞత చెప్తూ ఉండాలి. సో ఈ కృతజ్ఞత భావం అనేది మనమే కాదు, మన కుటుంబంలో ఉన్నటువంటి మన సభ్యులకు కూడా, మనం ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రాటిట్యూడ్ అనే విషయాన్ని వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏర్పాటు చేయాలి. మొక్క ఇవ్వంగన్నది మాన ఇవ్వంగన్నది అన్నట్లు మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులందరికీ ఈ గ్రాటిట్యూడ్ యొక్క గొప్పతనాన్ని మనం పంచడానికి ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడైతే ఈ గ్రాటిట్యూడ్ పట్ల అవగాహన కల్పిస్తామో, సో చేస్తే ఒకటి చెబితే 100 అని ప్రతిసారి చెప్పాడు కదా. మనము ఆచరిస్తున్నటువంటిది, మనం చేస్తున్నటువంటిది బయటికి చెప్పడం వల్ల ఫస్ట్ మన నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట మన చెవులే వింటాయి కాబట్టి, సో మనమే ఎక్కువగా అభివృద్ధి చెందడం, డెవలప్ అవడం జరుగుతుంది. ప్రతి క్షణం మన శరీరంలో ప్రతి కణం ఈ యొక్క గ్రాటిట్యూడ్ అనేటువంటి విషయాన్ని నిండి ఉంటుంది అనమాట. కాబట్టి మన నోట్లోకి వెళ్ళి ఏ వాక్ అయితే బయటికి వదులుతున్నామో ఆ వాక్ ద్వారా మన చెవులే ఫస్ట్ ఉంటాయి కాబట్టి మనమే అభివృద్ధి చెందడానికి అవకాశాలు చాలా సర్వం, అంటే ఈ సంపద సమృద్ధిని మనం పొందడానికి అవకాశాలు ఉంటాయి. పొందిన వాటిని మనం కృతజ్ఞతను చెప్పకపోవడం వల్ల రాబోయే సంపదలకు మనం ఒక అడ్డుకట్ట వేసుకునే వాళ్ళం ఉంటాము. ఎన్నో సంపదలు ఎన్నో రకాలుగా యూనివర్స్ లో అబండెన్స్ ఎక్కడి నుంచి ఎన్ని దారుల నుంచి మనకు ఏ రకంగా వస్తుందో మనకు తెలియదు. కానీ పొందిన వాటిని మనం మర్చిపోయినప్పుడు, మనం ఒక స్నేహితుల ద్వారా కావచ్చు, ఒక బంధువు ద్వారా కావచ్చు, తర్వాత యూనివర్స్ లో వస్తువుల ద్వారా కావచ్చు, ఏ రకమైనటువంటి వాటికి కూడా మనము ఇప్పుడు కృతజ్ఞతలను మనము సర్వం అర్పిస్తూ మన ఆత్మశక్తిని పెంచుకుంటూ థాట్స్ రూపకంగా, ఆలోచన రూపకంగా, మన భావనా శక్తితో వాటికి మనం కృతజ్ఞత చెప్పడం వల్ల ఇంకా చాలా లాభాలను మనం పొంది ఉంటాము. సో నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మహిళా చైతన్య గ్రూప్ పత్రిజీ ఏర్పాటు చేసినటువంటి ఇంత చక్కటి అద్భుతమైనటువంటి పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆడవారికి అగ్రస్తాంబూలాన్ని ఇచ్చి సో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంటే అది పిఎస్ఎస్ఎంఏ, ధ్యాన మహిళా యాగం, ధ్యాన మహిళా చక్రం అని ఏర్పాటు చేసి స్త్రీశక్తిని, స్త్రీకున్నటువంటి గౌరవాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి ఈరోజు ఇల్లాలి ధ్యానం ప్రపంచమంతా వెలుగు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చడం జరిగింది. ఒకప్పుడు ఇల్లాలి చదువు ఇంటింటా వెలుగు అనేవాళ్ళు, ఇప్పుడు ఇల్లాలి ధ్యానం ప్రపంచమంతా వెలుగు అవుతుంది. సో మహిళా జూమ్ సెషన్లు, మహిళా ధ్యాన మహాయాగాలు, మహిళా ధ్యాన చక్రాలు అనేటువంటి అశ్విన్ సార్ గారు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మనందరినీ ఒక థాట్ పై తీసుకొచ్చి ఒకరి పరిచయం చేసి ఈ పరిచయ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ డిజిటల్ మార్కెటింగ్, ఈ టెక్నాలజీకి మనం సరదా కృతజ్ఞతలు చెప్తూ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇంత ఓపికగా మీరు విన్న మీకు మరొకసారి సర్వదా నేను కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి చాలా అద్భుతంగా చెప్పారు. మరి మీరు మెడిటేషన్‌లోకి ఎలా వచ్చారు? వచ్చిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఒకటి చెప్పండి సార్, ఇంకా టైం ఉంది. తప్పకుండా మేడం. సో నేను మెడిటేషన్ లోకి ఎలా వచ్చాను మేడం అంటే, నేను హైదరాబాద్ నుంచి మా వనపర్తి బస్ స్టాండ్ లో దిగినప్పుడు 2013లో ఒక వెహికల్ దగ్గర, టూ వీలర్స్ దగ్గర మొత్తం కొటేషన్స్ రాసుకున్నాను మెడిటేషన్ సంబంధించి, శాకాహారానికి సంబంధించి. సో ఈ బండికి ఒక ఎల్లో కలర్ లో రాసి పెట్టారు. సో ఆ కలర్, ఆ బండిని చూస్తే మరి ఇంత కొత్త బండికి అన్ని తిక్కుడులాగా మొత్తం నిప్పి పెట్టిండు, ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్కడైతే గ్యాప్ అనిపించిందో ఆ గ్యాప్ లో ఒక కొటేషన్ మెన్షన్ చేసిండు అనమాట. తన పేరు వచ్చేసి ధ్యాన ప్రవీణ్. సో వారి బండికి నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నా, కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే ఆ బండి మీద తను రాయడం వల్ల నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు 2013లో ఆ ధ్యాన విత్తనం నా మైండ్ లో పడ్డది. సో నేను హైదరాబాద్కి 2015లో గ్రూప్ 2 కోచింగ్కి వెళ్ళడానికి, సో నాది ఎంఏ బీఈడ్ మేడం. నా విద్యార్హత వచ్చేసి ఎంఏ బీఈడ్. సో నేను తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పి నేను ప్రిపరేషన్కి వెళ్ళాను హైదరాబాద్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. అక్కడ వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ 2013లో ధ్యానం అనేది ఒక బీజం ఆ బైక్ ద్వారా నా మైండ్ లో కూర్చున్నది. అది నేను 2015లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు అశోక్ నగర్ చిక్కడపల్లిలో ఆర్సిరెడ్డి కోచింగ్ సెంటర్ లో నేను గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఆ గ్రూప్ కోచింగ్ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నాగేంద్రనాథ్ గారు అని చెప్పి ధ్యానం క్లాస్ నిర్వహించడానికి వచ్చారు సారు. ఆ లైబ్రరీలో ఆడిటోరియంలో 41 days మెడిటేషన్ క్లాస్ ఏర్పాటు చేయడానికి వచ్చారు.
సో మేము ఆడిటోరియం ముందర కూర్చొని చదువుకునే వాళ్ళం. అది పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ లో అందరూ కలిసి జాబ్స్ ప్రిపరేషన్ కోసం అక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఆ ప్లేస్ లో చదువుకునే వాళ్ళం. అయితే మా అందరి ట్రస్ట్ ను చూసి వాళ్ళ ఇంటి ముందరంగానే మేము వెళ్తుంటిమి, వస్తుంటిమి, పోతుంటిమి. తను గమనించి ఏం చేశాడంటే ఈ లైబ్రరీలో ధ్యానాన్ని ఏర్పాటు చేస్తే ఎట్లుంటది, పిల్లలకి స్ట్రెస్ తగ్గుతుంది అని చెప్పి సార్ వచ్చి క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ. అక్కడ సార్ క్లాస్ ఏర్పాటు చేసిన తర్వాత నాకు 2013లో మా వనపర్తి దగ్గర నాకు ఏర్పాటైనటువంటి ఆ విత్తనం, ఆ ధ్యానం అనే ఆ విత్తనము, ఆ బీజము నాకు 2017లో డిసెంబర్లో నాగేంద్ర సార్ ధ్యానం క్లాస్ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఏం జరిగిందంటే నేను ఒక 10 డేస్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక 10 డేస్ తర్వాత సార్ని అడిగాను, సార్ ఈ ధ్యానముకు నేను చెయ్యొచ్చా, నేను అర్హునేనా అని చెప్పి అడిగాను. అంటే అందరూ అర్హులే అమ్మా, శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే, దీనికి ఎలాంటి రిలీజియన్స్, ఎలాంటి కాస్ట్, జెండర్ ఈక్వాలిటీ లేవు అని చెప్పి సార్ చెప్పి నన్ను మరుసటి రోజు తీసుకెళ్ళి ఆ యొక్క మెడిటేషన్ క్లాస్ లో నన్ను కూర్చోబెట్టి వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అయితే అక్కడ ఒక 3 మంత్స్ నేను ధ్యానం చేస్తే నాకు ధ్యాన అనుభవాలు కానీ ధ్యానం కానీ కుదరలేదన్నమాట. అయితే అక్కడ ఒక 50 నుంచి 70 మెంబర్స్ దాకా రెగ్యులర్ గా ధ్యానానికి హాజరయ్యే వాళ్ళు. ఆ, సారు మెడిటేషన్ చేయించిన తర్వాత ప్రతి ఒక్కరిని ఒక్కొక్క వాళ్ళకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవాళ్ళు. సో అక్కడ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ రావట్లేదు, ఎందుకంటే నాకు ధ్యానం కుదురుతలేదు. నాకు ధ్యానం కుదురుతలేదు కాబట్టి నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేయలేకపోయాను. సో 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ కూడా కావాల్సి వస్తుంది. అయితే ఏ రోజైతే నన్ను ఏదైనా అడుగుతాడేమో సారు, నేను ఏం చేసేవాడినంటే ఆ గుంపులో నేను దాక్కునేవాడిని అనమాట. తలకాయ కిందికి పెట్టుకొని నేను సారు వైపు చూడకుండా ఉండేవాడిని. ఎందుకంటే నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో, వీళ్ళందరూ ఏమేమో చెప్తున్నారు. రంగులు వచ్చినాయి, ఇంకొచ్చినాయి, అదొచ్చినాయి, వీళ్ళు కనిపించిండు, వాళ్ళు కనిపించిండు, బుద్ధుడు కనిపించిండు, ఇంకా రకరకాల ఎవరెవరికి ఎక్స్పీరియన్స్ వస్తున్నారో వాళ్ళు షేర్ చేస్తున్నారు అనమాట. సో నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏవి లేవు, నేను ఏం చెప్పలేకపోతున్నా. కాబట్టి నేను కొంత ఇబ్బందిగా గురి అయ్యాను. అయినా కూడా నేను ఎందుకు నాకు ఈ మెడిటేషన్ కుదరలేదు, ఇది ఒక మ్యాథ్స్ కాదు, ఒక ఇంగ్లీష్ కాదు, ఇంకే రకమైన ఫార్ములా కాదు అని చెప్పి నేను తీవ్రంగా ధ్యాన సాధనను స్టార్ట్ చేయడం జరిగింది. నేను అక్కడ నేర్చుకున్నటువంటి ధ్యానాన్ని మళ్ళీ మా రూమ్కి వెళ్ళి నేను సిట్టింగ్ చైర్, రీడింగ్ చైర్ లో కూర్చొని గంటలు 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 అట్లా రోజుకు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇట్లా పెంచుకుంటూ పోయాను. పెంచుకుంటూ పోతూ 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 ఒకానొక సందర్భంలో ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆ ఆడిటోరియంలో ఎక్కడైతే క్లాస్ ఏర్పాటు చేస్తారో ఆ ప్లేస్ లో సాయంత్రం సందర్భంలో ఒక రోజు ఏమైందంటే నాకు బ్రహ్మరంధ్రం అని కూడా నాకు తెలియదు అది. ఆ, ఒక బోర్ వేస్తే కేసీ పైప్ నుంచి నీళ్లు ఎట్లా ఆ, పైకి చిమ్ముతుందో ఆ రకంగా నాకు ఆ గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు ఆ రకంగా నాకు అనిపించింది. నాకు అనిపించినటువంటి ఆ విషయాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ ని నా మిత్రుడు అనంతపూర్ వన్నూరు స్వామి అని ఉంటాడు. అతను ధ్యానం నేర్పిస్తున్నటువంటి మాస్టర్ కు చాలా ఆ, దగ్గరగా ఉంటాడు, చాలా క్లోజ్నెస్ గా ఉంటారు. సో ఆ అబ్బాయితో నేను నా షేరింగ్ పంచుకున్నాను అనమాట. స్వామి నాకు ఇట్లా అయింది వరుణ్ స్వామి, నేను మెడిటేషన్ చేస్తుంటే నాకు ఈ రకంగా అనిపించింది, నేను ఆ, బాగా డీప్ లో వెళ్ళిపోయినట్లు అనిపించింది నాకు. కరెక్ట్ నాకు బోర్ వేస్తే కేసింగ్ పైప్ నుంచి నీళ్లు ఎట్లా చిమ్ముతుందో ఆ రకంగా చిమ్మింది నాకు నడినెత్తి అని చెప్పి చెప్పాను. సో తను తీసుకెళ్లి ఆ, నాగేంద్ర సార్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడిచ్చాడు. సార్ జైపాల్ రెడ్డి గారికి ఈ రకంగా జరిగిందంట అని చెప్పి అంటే సారు ముఖంలో చిరునవ్వుతో ఆ, చూసి చిరునవ్వుతో సార్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి సార్ ఏమన్నారంటే, సో యూఆర్ లక్కీ పర్సన్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అంటే నాకు అక్కడ ఏం చేశానో ఏం సాధించానో కూడా నాకు తెలియదు. కానీ సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి వాళ్ళ మేడంతో పరిచయం చేయించి మాట్లాడి జైపాల్ రెడ్డి గారికి బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది, అది ఈ రకంగా అని చెప్పి వారితో వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు అప్పటి వరకు కూడా బ్రహ్మరంధ్రం అంటే ఏం తెలియదు, నాకు ఎలాంటి అనుభవాలు తెలియదు. అసలు నాకు ధ్యానమే కుదరని నేను ఒక్క 3 నెలలు చాలా కఠోర తపస్సు చేయడం వల్ల అది నాకు జరిగింది. అయితే ఆ 3 నెలలు కూడా ఎందుకు నాకు ధ్యానం కుదరలేదంటే, నేను ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా మేము అక్కడ బ్యాచిలర్ గా ఉండి ప్రిపరేషన్ చేస్తున్న సందర్భంలో మాకున్న అలవాటు ఏంటంటే బయటికి వెళ్ళి టిఫిన్స్ కానీ తర్వాత ఫుడ్ కానీ బయట తీసుకొచ్చుకొని తినేవాళ్ళం. సో ఆ ధ్యానంలో సారు మాంసాహారాన్ని త్యాజించాలని గట్టిగా చెప్పలేకపోయింది అనమాట. పిల్లలకి గట్టిగా చెప్తే ఎక్కడ పారిపోతారు అని చెప్పి చెప్పలేకపోయిండు. ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా ఇట్లా టచ్ చేస్తుంటే శాకాహారం తీసుకుంటే బాగుంటది అనే విషయాన్ని టచ్ చేస్తుండే.
ఈ మాంసాహారం మీద ఎక్కువగా తను ఎఫర్ట్ పెట్టి చెప్పకుండా అనమాట. కాబట్టి చెప్పకపోవడం వల్ల ఏం చేశానంటే, నేను ఆ మాంసాహారాన్ని అలానే మీకు బుద్ధి పుట్టినప్పుడు బంద్ చేయండి అనే మాట మాట్లాడేవాడు. అయితే మాకు ఎప్పుడు ఇంక బుద్ధి అంటే మన తీవ్ర సాధన పెరిగినప్పుడే బుద్ధి పుట్టదు దాని మీద. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే తీవ్ర సాధన లేదు. మాంసాహారం తీసుకుంటాం. రోజుకు 2 పూటలు ధ్యానం చేస్తున్నాం. కానీ ఆ యొక్క ఫలం నేను పొందలేకపోయాను. ఎప్పుడైతే మాంసాహారాన్ని పూర్తిగా త్యజించారో అంటే ఆ 3 నెలల్లో మార్నింగ్ టైంలో నేను ఏం చేసేవాడినంటే టిఫిన్ చేస్తే బయట 20 రూపీస్ ఆ టిఫిన్ వల్ల పెద్ద ఎనర్జీ ఉండదని చెప్పి నేను ఒక 4 ఎగ్స్ తెచ్చుకొని ఉడకబెట్టి దాన్ని టిఫిన్ రూపకంగా తినేవాడిననమాట. అయితే నేను నా ఒక పర్ డే ఆ ఎగ్స్ తినడం వల్ల ఆ టిఫిన్ ప్లేస్‌లో మేము తీసుకునేటువంటి ఫుడ్ క్వాలిటీ లేదని బయట కర్రీస్ తెచ్చుకుంటామని, గుడ్లు తినడం వల్ల ఎనర్జీస్ ఉంటది, బాగా శక్తి ఉంటదని, ప్రోటీన్స్ బాగుంటాయని చెప్పి గుడ్లు తీసుకోవడం రెగ్యులర్‌గా జరుగుతుందనమాట. ఆ మెడిటేషన్ స్టార్ట్ చేసిన కంటే ముందు నుంచే ఆ ప్రాసెస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది రూమ్‌లో. సో, ఆ టైంలో అది అలా కంటిన్యూ చేయడం వల్ల నాకెక్కడ సాధన కుదరలేదు. సో, నేను చిన్న చిన్నగా ఆ మాంసాహారానికి దూరం కావడం వల్ల, ఆ ఎగ్స్‌ని కంప్లీట్‌గా కట్ చేయడం వల్ల, ఇక నాకు ధ్యానశక్తి పెరిగింది. 2 పూటలు చేసేవాడిని. ఇక సమయం పెంచుకోవడం జరిగింది. ఆ పెరుగుతున్న సమయంలో ఆ 3 నెలల్లో ఇదంతా ప్రాసెస్ జరిగి అద్భుతమైనటువంటి ఆ యొక్క బ్రహ్మరంధ్రం అనేది నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ రావడం జరిగింది. అక్కడి నుంచి నా యొక్క స్థితిని నేను సర్వీస్ చేయాలనేది సార్ ఎప్పుడు చెప్తున్నారు. పత్రిజీ సార్‌వి ఎక్కువ వీడియోస్ వినడం వల్ల, ఇక తర్వాత బుక్స్ చదవడం వల్ల మెల్లమెల్లగా నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు 2017 నుంచి ఇప్పటి వరకు బీఎస్ఎన్ఎంలో నాకున్న సమయాన్ని కొంతవరకు నేను సర్వీస్ ఇవ్వడానికి ముందుకొస్తూ ఇక్కడ కూడా వనపర్తిలో ఆహ్, చాలా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ మేమంతా ఒక టీమ్‌గా తయారయ్యి కమిటీలో ఒక మెంబర్‌గా నేను గూడా జాయిన్ కావడం జరిగింది. బీఎస్ఎస్ఎం టౌన్ కమిటీలో. ఎక్కడైతే ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటికి సహకరిస్తూ, వాటికి సమయాన్నిస్తూ, కొత్త వారికి ధ్యానాన్ని ప్రచారం చేస్తూ, వారం శాకాహార ర్యాలీలు చేస్తూ, ఈ నా లైఫ్‌ను ఈ రకంగా కంటిన్యూ చేయడం జరుగుతుంది మేడం. సో, దిస్ ఈజ్ మై ఒపీనియన్, నా ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి చూసారండి. అంటే కొంతమంది ఇంకా గుడ్లు శాకాహారమే కదా! ధ్యానంలోకొచ్చినా కూడా ఒక, ఒక వాక్కు వినబడుతుందనమాట. అయ్యో! ఎగ్ తినకపోతే మనకు బలం ఉండదు, ఎనర్జీ రాదు అని కొంచెం గుడ్లు తింటున్నారంట. ఒక విధంగా తెలిసింది. ఇది చూడండి, ఇప్పుడు మీరు చెప్పేది, మీరు చెప్పే ప్రతి ప్రశ్న ప్రతి అందరి మనసుల్లోనూ ప్రతి ప్రశ్నకు ఆన్సర్‌లొచ్చేసినియండి. ఆ! ప్రతి ప్రశ్నకి ఆన్సర్‌లొచ్చేసినియి. ఇప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఆ గుడ్లు తినడం వల్ల కూడా నేను ఎనర్జీ పొందలేకపోయాను. మరి అది మానేసిన తర్వాత బాగా ధ్యానం కుదిరింది. బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిందని అంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్క నిమిషం.